మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. గుండె తాలూకు ఆ రక్తనాళాలని ఎలా శుద్ధి చేసుకోవాలి, దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. మన భారతదేశంలో 50 ఏళ్లు పైబడిన వాళ్ళలో సుమారుగా 70% మంది ఈ మధుమేహం అంటే డయాబెటీస్ లేదా మధుమేహానికి ముందుండే కండిషన్ అంటే ప్రీ డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్లో ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. సన్నగా ఉండేవాళ్ళు కూడా గుండె జబ్బులు బారిన పడటం వల్ల మనకి ఈ విషయం స్పష్టమవుతుంది. అంటే ఇట్లాగా బక్కపలచగా ఉన్నవాళ్ళు కూడా గుండె జబ్బులు బారిన పడటం అనేది ప్రస్తుత కాలంలో ఒక ఆందోళనకరమైన విషయం కింద మారిపోయింది. ఆహారపు అలవాట్లో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే రక్తనాళాల్లో పూడికలు అంటే ప్లేక్ తయారవడానికి దారితీస్తున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా హృదయం అంటే గుండె అనేది ప్రాణానికి మూలస్థానం. సరైన ఆహారం, జీవన శైలి ద్వారా ఈ రక్తనాళాలను శుద్ధి చేయడం అనేది సాధ్యమవుతుంది. సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాల ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఈ వివరాల్లోకి వెళ్దాం. కొలెస్ట్రాల్, గుండెపోటు మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పెరిగినప్పుడు అది రక్తనాళాల గోడలకు అతుక్కుపోతుంది. ఇది కాలక్రమాన గట్టిపడిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. పైపులో చెత్త పేరుకుపోయినట్టుగా ఇలా జరుగుతూ ఉంటుంది. రక్తనాళాలు ఇరుగ్గా మారతాయి. దీనివల్ల గుండెకు అందాల్సినటువంటి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ సరఫరా అనేది తగ్గిపోతుంది. ఒక దశలో ఈ పూడికలు చిట్లిపోతాయి, రక్తపు గడ్డలు తయారవుతాయి. ఇదే గుండెపోటుకి ప్రధాన కారణం అవుతుంది. అయితే మన ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియని ఆపొచ్చు లేదా వెనక్కి తిప్పడం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా వెల్లుల్లి రక్తనాళాల సంరక్షక కవచం గురించి మీరు తెలుసుకోవాలి. వెల్లుల్లి అనేది సహజంగానే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు అంటే గర్భాలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ అంటే HDL స్థాయి పెరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వెల్లుల్లిలో ఉండేటువంటి ఎల్లిసిన్. వెల్లుల్లిలో ఉండే ఈ ఎల్లిసిన్ అనే ఒక జీవరసాయనం ఈ మొత్తం రక్షణకి కారణం. ఇది రక్తనాళాలను సడలించి రక్తం సాఫీగా ప్రవహించేలాగా చేస్తుంది. రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడే వాళ్ళకి వెల్లుల్లి ఒక వరం కింద మారుతుంది. ఇది రక్తంలో ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్ స్థాయిని కూడా తగ్గించి గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది. పచ్చి వెల్లుల్లిని నేరుగా తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనం మీకు లభిస్తుంది. అదేవిధంగా పులియబెట్టిన ఆహారం గురించి, దీనికి పీక్కి ఉన్న సంబంధం గురించి మీరు తెలుసుకోవడం అవసరం. మార్కెట్లో లభించే ఖరీదైన ప్రోబయాటిక్ పానీయాల కంటే మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి పెరుగు, ఇడ్లీ, దోశ ఇలాంటివి ఎంతో మేలు చేస్తాయి. పులియబెట్టిన ఆహారం అనేది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా అవసరం. మెయిన్గా పేగుల్లో ఉండే బ్యాక్టీరియాకి పులియబెట్టిన ఆహారానికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థలో కోట్లాది సూక్ష్మ జీవులు ఉంటాయి. పెరుగు లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి తగిన పోషణ అనేది లభిస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఈ కొవ్వు తాలూకు జీవక్రియని మెరుగుపరచడం ద్వారా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా ఇవి కాపాడతాయి ప్రోబయాటిక్స్ అనేవి. ఇక తర్వాత పదార్థం డ్రై ఫ్రూట్స్. ఇది ఒక శక్తివంతమైన అమైనో యాసిడ్స్కి మూలం అని చెప్పొచ్చు. ప్రోటీన్ బార్స్ పేరుతో దొరికేటువంటి కృత్రిమ ఆహారాల కంటే బాదం, ఆక్రోట్, పిస్తా ఇలాంటి పప్పులు చాలా మేలుగా పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజు కూడా మితంగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 20 నుంచి 25% వరకు తగ్గుతుంది. మెయిన్గా L-ఆర్జినైన్ ప్రాముఖ్యత గురించి చెప్పాలి. అంటే ఈ పప్పులలో L-ఆర్జినైన్ అనేటువంటి ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఈ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణని సులభతరం చేస్తుంది. దీనివల్ల రక్తపోటు కంట్రోల్లో ఉండటమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. బాదం గింజల్ని నానబెట్టి తీసుకోవటం వల్ల వాటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఈ తర్వాత పదార్థం ఉసిరి, విటమిన్ సి గని. దీని గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. కేవలం ఒక చిన్న ఉసిరికాయ 3 నారింజ పళ్ళతో సమానమైన విటమిన్ సిని మీకు అందిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాల పూడికను నివారించడానికి ఉసిరి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ఫ్రీ రాడికల్స్ కంట్రోల్ గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఉసిరిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు శరీరంలో హానికరమైన అణువుల్ని అంటే ఈ ఫ్రీ రాడికల్స్ని నిర్వీర్యం చేస్తాయి. ఇప్పుడు ఎట్లయితే ఈ మిసైల్స్ని మనం ఎట్లా నిర్వీర్యం చేస్తామో ప్రత్యేకమైనటువంటి వీటి ద్వారా అలాగా. అంటే దీనివల్ల రక్తనాళాలకి జరిగేటువంటి నష్టం తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో, రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మెయిన్గా విటమిన్ సి. తాజాగా దొరికేటటువంటి ఉసిరిని నేరుగా తీసుకోవటం కానీ లేదా చట్నీ రూపంలో తీసుకోవటం కానీ మంచిది. పొడి రూపంలో కూడా దీన్ని నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇక గుండెని కాపాడే అతి ముఖ్యమైన మరొక ఆహార పదార్థం
నట్స్ గింజలు హార్మోన్ల సమతుల్యత దీంతో సాధ్యమవుతుంది. అవిసె గింజలు, చియా గింజలు ఇలాంటివి రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని అదుపులో ఉంచగలుగుతాయి. వీటిలో ఉండేటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకి రక్షణ ఇస్తాయి. మెయిన్గా మహిళల ఆరోగ్యానికి అలాగే ఈ గింజలకి ఉన్న సంబంధం తెలుసుకోవాలి. ఈ గింజల్లో ఉండేటువంటి ఫైటో ఈస్ట్రోజన్స్ ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. అవిసె గింజల్ని దోరగా వేయించి పొడి చేసుకుని వాడటం వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. చియా గింజలనేమో నీటిలో నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. రోజుకి 1 లేదా 2 స్పూన్ల మోతాదులో వీటిని తీసుకుంటే సరిపోతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఏది తీసుకోకూడదో తెలుసుకోవాలి. చక్కెర, పిండి పదార్థాల తాలూకు ప్రమాదం మీద మీకు అవగాహన ఉండాలి. గుండె జబ్బులకి కేవలం నూనె లేదా కొవ్వు మాత్రమే కారణం కాదు. మనం తీసుకునేటువంటి చక్కెర అలాగే అధికంగా ఉండేటువంటి పిండి పదార్థాలు కూడా అసలైన విలన్లు. తెల్లన్నం, మైదా ఇలాంటివి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచేస్తాయి. భారతీయుల ఆహారంలో ఈ పిండి పదార్థాలు అనేది బాగా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటిని తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ని పెంచుకోవాలి. అప్పుడే రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కేవలం నూనెలు తగ్గించడం వల్లనే ఈ గుండె ఆరోగ్యం సిద్ధిస్తుంది అనుకోవటం పొరపాటు. వెల్లుల్లి, ఉసిరి, పెరుగు, డ్రై ఫ్రూట్స్, గింజలు ఇలాంటి సహజ ఆహారాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. చక్కెర వినియోగాన్ని తగ్గించడం ద్వారా రక్తనాళాల పూడికల్ని అరికట్టడం అనేది సాధ్యం అవుతుంది. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండెపోటు ముప్పుని సగం వరకు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే గుండెకు నిజమైన ఔషధం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.